ఆ డేట్ ఆ ఇయర్ కొద్దిగా సబ్జెక్టు కరెక్షన్ 5 సంవత్సరాలకు ఒకసారి చేసింది. ఇది ఎస్ఐఆర్ ఫస్ట్ టైం అయితలేదు. ఎస్ఐఆర్లో కోట్లాది 6 కోట్ల పైన ఓట్లు పోయినాయి ఇప్పటివరకు చేసిన రాష్ట్రాలలో. ఎందరు మళ్ళా కంప్లైంట్ చేసి మళ్ళా ఓటు మాది ఇల్లీగల్గా పోయింది అని ఎన్ని వచ్చినాయి కంప్లైంట్లు. ఎస్ఐఆర్ అన్న ప్రక్రియ బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాదు. ఇది స్వాతంత్రం తర్వాత ఎప్పుడో పుట్టింది అది. తెలంగాణలో అధికారులు వస్తూ ఉంటారు కదా, పార్టీలో అగ్రనాయకుల మధ్య విభేదాలు అభిప్రాయ భేదాలని అని జరుగుతుంది. రెండోది ఈ మధ్య ఈటల రాజేందర్ గారి మీద పెద్ద బ్యానర్ కట్టి పార్టీకి నష్టం చేస్తుంది. ఈటల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవి కోసం నీతో సహా నాకు పోటీ పడుతున్నాడు ఒకటి జరుగుతుంది. మరి ఇన్ని విభేదాల మధ్య అంటే ఇన్ని దాని మధ్య పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లా బ్యానర్లు కట్టుడు ఒకటి పక్కకు పెడితే వేరే అన్ని కామనే. కొత్తగా ఏమన్నా ఈ నల్గొండలో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పుడు లిలిపుట్ని తీసేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడగడా, వెంకన్న అడగరా మళ్ళీ లేదా? కేసీఆర్ కుటుంబంలో కవిత అడుగుతున్నది, కేటీఆర్ అడుగుతున్నాడు, హరీష్ అడుగుతున్నాడు, ముసలోడు నేను ఇంకా ఉంటా అంటున్నాడు. ఇవన్నీ కామనే. బ్యానర్లు కట్టినవని పట్టుకపోయారు కదా పోలీసు వాళ్ళు, పట్టుకపోయారు కదన్న. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ సిస్టమ్. కాంపిటీషన్ ఉంటే మంచిదే. నెక్స్ట్ లైన్లో ఉన్నానా? మీదే ఛానల్ పేపర్ మీరు వెలుగా మీరు రాయండి, వేరే వాళ్ళు కూడా చూస్తారు. నేను వద్దంటలేను కదా సార్. బీజేపీ ఇక్కడ సింగిల్ గా పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీ చేస్తే అప్పుడు గుర్తు పెట్టుకున్నాను. పవన్ కళ్యాణ్ తెలంగాణలో